హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటంటే పనస గింజలండి. మనం పనసతో తినే ఇంకా గింజ ఉంటుంది కదా, వాటిని పడేయకుండా మనం వేయించుకొని చక్కగా తినచ్చు. చూడండి, మేము పొయ్యి పెట్టేసేసి దాని మీద బాండీ పెట్టి, బాండీలో పనస గింజలు మేము తిన్నాక పనసతో తినేసాము, గింజలన్నీ ఉంచేసి ఈ విధంగా వేయిస్తున్నాము. వీటిని బాగా వేయించాలి. బాగా వేయించాక కొంచెం పైన కొంచెం బ్లాక్ కలర్ వేగిన పర్లేదు, లోపల పప్పు ఉంటుంది, అది ఉడుకుతుంది. చాలా బాగున్నాయి వేయించినాక. ఇదిగోండి ఇలా వేగిపోతున్నాయి, చూసారా? ఇదిగోండి బాగా వేగాయి, చూడండి. ఇదిగోండి బాగా వేగాయి, తీసాము. ఈ తీసిన వాటిని పైన పొట్టు ఒలిసేయాలండి. ఇదిగోండి ఇలా ఇలా పొట్టు వచ్చేస్తుంది, చూసారా ఎలా వచ్చేస్తుందో పొట్టు? వేగినాక ఇలా వచ్చేస్తుంది. లోపల పప్పు ఉంటుంది. ఇదిగోండి ఈ పప్పు చాలా బాగుందండి. తేగలు ఎలా టేస్ట్ ఉన్నాయో అలా ఉందండి ఈ పప్పు. చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి పప్పు చూసారా క్లియర్గా, చాలా బాగుంది.